तन्नो राजकुबेरं प्रचोदयात्। రాజకుబేరస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం కుబేరస్వామి ప్రత్యేక ఆకర్షణగా, అలాగే కుబేరస్వామికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా కాంచీపురం పట్టణంలో ఉంది. ఆలయానికి వెళ్లాలంటే చిత్తూరు నుంచి దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. అలాగే వేలూరు నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ ఆలయంలో కుబేరస్వామితో పాటు అనేక అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఎక్కడ నిర్మించారు, ఎలా నిర్మించారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం రండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంచీపురం రాజకుబేరస్వామి టెంపుల్ అయితే ఇప్పుడు నేనున్నాను. చాలా మంది కూడా కోట్లల్లో అప్పులు, బాధలు, కష్టాలు, అవమానాలు, ఇప్పటికీ స్టిల్ డబ్బులు సంపాదిస్తున్నారు, నిలబడట్లేదు. బాధల నుంచి తట్టుకోలేక ఈ రాజకుబేరస్వామి టెంపుల్కి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని వాళ్ళ మనసులో ఆ కోరికను కోరుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు అన్ని కూడా తీరుతున్నాయి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆ ఏంజల్ నెంబర్ టైమింగ్ ప్రకారమే స్టార్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా అదే టైంలో పూజలు చేయించుకుంటున్నారు, అదే టైంలో హోమాలు చేయించుకుంటున్నారు. ఏంజల్ నెంబర్కి అంత పవర్ ఉందా? ఏంజల్ నెంబర్ ఆ టైమింగ్ లో చేస్తే అంత రీచ్ ఉంటుందా? రాజకుబేరస్వామి లక్కీ నెంబర్ 6, 8 అని చెప్పడం కూడా జరిగింది. ఆ టైమింగ్స్ కానీ ఆ నెంబర్స్ కానీ యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో చాలా సక్సెస్ అయితే చూసారని కూడా చెప్తున్నారు. ఇంకా మిరకిల్స్ ఏంటంటే కోట్లలో అప్పులు ఉన్న వాళ్ళు ఈద్ గుడికి వచ్చిన తర్వాత 9 వారాలు చుట్టిన తర్వాత వాళ్ళ బాధలు, అప్పులు, కష్టాలు అన్నీ కూడా తీరాయని అంటున్నారు. ఇలాంటి అక్షయ పాత్రలు మీరు చూసారు కదా, ఇలా కాయిన్స్ వేసేసి ఉంటారు. ఇలా 9 కాయిన్స్ కానీ మనం తీసుకొని దండం పెట్టుకొని ఇక్కడ వేసేసి కోరుకొని వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఆ కోరిక అయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే కాయిన్స్ వేయాలన్నమాట. గ్రీన్ కలర్ కుంకుమ పెట్టుకోవాలి, గ్రీన్ కలర్ శారీ కట్టుకోవాలి, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ లేడీస్ మాత్రం. అలాగే బేస్తవారం అంటే థర్స్డే రోజు పూజలు, ప్రత్యేక పూజలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనీని అట్రాక్ట్ చేయడం చాలా వింటా ఉంటాము, శ్లోకాలు వింటా ఉంటాం, మనీ మంత్ర వీడియోస్ చూస్తూ ఉంటాం. అవన్నిటితో పాటు రాజకుబేరస్వామి ఆలయానికి వచ్చారంటే మాత్రం డెఫినెట్గా 100% మీ జీవితంలో రిజల్ట్ రావడం ఖాయం. సాధారణమైన వాళ్ళకి కానీ కోట్లలో ఉన్న వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నా, కష్టపడి సంపాదిస్తున్నారు కానీ నిలబడట్లేదు కదా. ఇలాంటి చిన్న రెమెడీస్ అనమాట. గ్రీన్ కలర్ కుంకుమ కానీ, పూజలు కానీ, ఏంజల్ నెంబర్ కానీ, ఇలాంటి అక్షయ పాత్రలు కానీ, పూజలు చేయించుకుంటున్నారు, హోమాలు చేయించుకుంటున్నారు సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్. మనం అంత కాకపోయినా కూడా చిన్న ఇలా టెంపుల్స్కి రావడం, దండం పెట్టుకోవడం వల్ల 100% మన లైఫ్ బాగుంటుంది. మనం బాగుంటే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కాంచీపురం రాజకుబేరస్వామి టెంపుల్కి డెఫినెట్గా రండి. ఇక్కడ చాలా మిరాకిల్స్ కూడా జరుగుతున్నాయి, విన్నాము. ఒకసారి స్వామివారు ఉన్నారు, స్వామివారి మాటల్లో ఏమంటారో అని కూడా అడిగి తెలుసుకుందాం రండి. ఢిల్లీ సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? వీళ్ళకి తెలుగు రాదు, వీళ్ళు నాకు తమిళ్ చెప్తే నేను తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాను. ஓம் ஸ்ரீ ராஜகுபேர சித்தர் பீடம். நமது ஆலயத்துடைய மிக சிறப்புகள், முதல் வழிபாடாக அகஸ்தியர் என்று சொல்லுவார். 18 சித்தர்களுடைய தலைவர் என்று சொல்லப்படும் அகத்தியருக்கு பூஜை பண்ண பிறகுதான் நமது கோவில் நடையானதை திறப்பார். உடல் ஆரோக்கியம் நம்மளுடைய பாதுகாப்புக்கான அதிபதியாக வந்திருக்கு. ஸோ இங்க காக்கிற தெய்வம் இரு வேளனும் இணைந்த ஸ்தலம். அதாவது ஒரு சூரியன் அகஸ்திய பெருமானாகவும் மற்றொரு சூரியன் நம்மளுடைய ராஜகுபேராக அமைந்தது. సో వేళకిழமை பார்க்கறது ரொம்ப విశేషం. ఓకే, అగస్త్య మహాముని ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడికి వస్తారు. ముందుగా ఇక్కడ ముక్కునిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎందుకనంటే మామూలుగా మనం ఎక్కడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు వరాహి అమ్మవారి ముక్కుని మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వెళ్తే మన కోరికలు తీరుతాయి అని అంటారు కదా, సేమ్ ఇక్కడ ఇలాగే అనమాట. 18 మంది మహామునుల్లో అగస్త్య మహాముని అనేసి ఒకరు ఉన్నారు. ఫస్ట్ ఎవరైనా రావాలనుకున్నప్పుడు టెంపుల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ముక్కునిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. అక్కడ ముక్కుని ఇక్కడికి వస్తే మాత్రం ఏం నో యూజ్. ఇక్కడ ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత అగరబత్తులు అంటించేసి ఇక్కడ విభూది అయితే కాళ్ళకాడ అయితే అభిషేకం చేసిండేది, అర్చన చేసిండేది ఉన్నది. మెయిన్ ముఖ్యంగా ఎవరైనా సరే, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, చిన్న పిల్లలైనా కూడా సరే విభూది కంపల్సరీ ఇక్కడ ధరించి లోపలికి అయితే వెళ్ళాలి అని చెప్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని క్లియర్
అవుతుంది. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఢిల్లీ సార్, ఎస్, ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు? திரியம்பிகைநாதர் மங்களபீடம், முப்பெரும் தேவர் தேவிகள் உள்ளடக்கிய சன்னதி, Brahma, Vishnu, Saraswati, Shivan, Parvati, Mahalakshmi. 6 God we have saving. Here the bottom we can see is the Kubera and his wife Chitralekha. Get blessing from his 6 God. 6 பேர் ஒரே இடத்துல இருக்கிறது நமது ஆலயத்தில் தனி சிறப்புகள். 6 பேரும் வந்து ஆசீர்வாத குளத்தில் அமர்ந்திருக்கா. ஸோ 6 பேரும் கணவன் மனைவியோட பார்க்கறது ரொம்ப விசேஷம். குபேரரும் அவங்க மனைவி சித்ரலேகாவும் 6 பேர்கிட்ட இருந்து வரம் பெறுறாங்க. சித்ரலேகா இஸ் த ஒய்ஃப் ஆஃப் குபேரர். சுவாமி யாருக்கே தெரியாது, எனக்கும் தெரியாது. சித்ரலேகா இஸ் த குபேரர் ஒய்ஃப். இஸ் த இன் see no, in the right hand side is the Rajagubera. Left hand side you can see is Chitralekha. In top we have see Brahma, Saraswati, Shivan, Parvati, Vishnu, Mahalakshmi. 6 பேரும் ஒன்னா பார்க்கறது இங்க தனி சிறப்பு. திரியம்பிகைநாதர் மங்களபீடம். இங்க மேரேஜ் பண்றது ரொம்ப விசேஷம். திருமணம், 60வது கல்யாணம், சதாபிஷேகங்கள், இது மாதிரி திருமணம் பண்றது ஆலயத்துல தனி சிறப்பு. ஓகே, சேம் திருமலకి ఎట్లా నిత్య కళ్యాణం ఆల్ ద సైడ్ అండ్ అవర్ మ్యారేజ్ నో ఫర్ అవర్స్ మ్యారేజ్ అండ్ ఇక్కడ. ఓకే, మనం ఎక్కడ చూడలేదు అసలు. రాజకుబేర స్వామికి వైఫ్ చిత్రలేఖ అమ్మవారు ఉన్నారని తెలియదు. ఓన్లీ రాజకుబేర స్వామి అంటే ఆ దేవుని మీదనే ఇన్ని రోజులు పోయింది. ఇప్పుడు స్వామికి భార్య ఉన్నారు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అదే కాకుండా బ్రహ్మ, విష్ణు, మళ్ళీ శివ పార్వతులు అందరూ ఒకే చోట ఆశీర్వాదం ఇస్తున్నట్లు ఉన్నారు. అదే కాకుండా ఇక్కడైతే ఈ హోమగుండాలు కూడా ఉన్నాయి. బిజినెస్ కానివ్వండి, లేకుంటే మ్యారేజ్ లేట్ అయినా కూడా కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ హోమం చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బాగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి, పరిహారం ఎవరైనా చేసుకోవాలంటే డెఫినెట్గా రాజకుబేర స్వామి ఆలయానికి వచ్చి ఇట్లా పరిహారం చేసుకోవాలని వీళ్ళకి చెప్పారనుకోమంటే ఏ రోజు పూజ ఉంటుందని కూడా చెప్తారు. ఆ రోజు వచ్చి మాత్రం ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా వివాహాలు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చూసాం కదా, మామూలుగా ఈ యంత్రాలు అనేటివి చాలా మంది నమ్ముతారనమాట. ఇప్పుడుది కాదు, మన పురాణాల్లో నుంచి కూడా యంత్రాలు అనేది వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న మంత్రం నోట్తో చెప్తాం, అలాగే బిజినెస్కి ఇలాంటి ఆ యంత్రాలు ఉంటే అట్రాక్షన్ వల్ల బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పి, ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఇది తీసుకోవడం నిజంగా ఆశ్చర్యం. ఇవి పెట్టుకోవడం వల్ల మనీ అనేది అట్రాక్షన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటాం. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినప్పుడే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండకుండా ఉండాలంటే ఇది చెప్తున్నారు. మామూలుగా అంటారు ఈ గుళ్ళల్లో వచ్చేటివన్నీ మిషనరీస్తో చేస్తూ ఉంటారు, వాళ్ళు సేల్ చేస్తుంటారు మనీ కోసం అనేసి. మనీ కోసం కాదు, ముఖ్యంగా ఇది మిషనరీతో చేసినైతే కాదు అని చెప్తున్నారు. ఓన్లీ హ్యాండ్ మేడ్ అనమాట. చాలా పవిత్రంగా 41 రోజు పాటు పూజ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చి ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్న ఫ్రేమ్లో ఏదైతే ఉండదో ఈ పెద్ద ఫ్రేమ్లో ఉన్నవన్నీ కూడా అదే చెప్తున్నారు. అవి కూడా సేల్స్కే, ఇవి కూడా సేల్స్కే. కావాలనుకుంటే ఏ రోజు స్పెషల్ డే సార్ ఇది కొనుక్కోవాలంటే? స్పెషల్ డేస్ నోట్ ఎనీ డే వి కెన్ బై దిస్. ఓకే, ఈ రోజు ఆ రోజు అని లేదు. ఎప్పుడు మీరు గుడికి వచ్చినారంటే అప్పుడు డెఫినెట్గా తీసుకొని అయితే వెళ్ళండి. మహాలక్ష్మి అమ్మవారు గుళ్ళల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ తామర పువ్వు సీడ్స్ ఉంటాయి, లోటస్ సీడ్స్ అనేసి ఇక్కడ ఉంటాయి అనమాట. అమ్మవారు పుట్టిందే తామర పువ్వులో కాబట్టి అది చాలా శ్రేష్టం. కాబట్టి ఇక్కడ కాయిన్స్ అయితే ఇక్కడ వేస్తారు. తామర సీడ్స్, లోటస్ సీడ్స్. ఇదే దీనిలో కాయిన్స్ వేసిన తర్వాత 3 times ఇలా వేయాలి. ఇంకొకటి ఏంటంటే ఓం మహాలక్ష్మి అయినమా అని ఇలాగే వాళ్ళు జపం కూడా చేస్తూ ఉంటారు. చాలా బాగా ఇక్కడైతే నాకు నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మిరాకిల్స్ జరిగినాయని చెప్పిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. மகாலட்சுமி அம்பாள் குபேர சம்பத்து வாழ்க்கையில் எவ்வளோ முக்கியமோ அதே போல் அம்பாளுடைய கடாட்சம் வந்து நமக்கு எப்பயுமே வாழ்க்கையில் தேவை. ஸோ தனம் இருந்துட்டாலும் மகாலட்சுமி சம்பத்து நம்ம இல்லத்துக்கு கிடைக்கணும்னு சொல்லி அம்பாளுடைய நமஸ்காரத்தில் தான் இந்த நிலையில் தாமரை விதையில் அம்பாளுக்கு அர்ச்சனையாக சமர்ப்பணம் பண்ணுற அந்த உத்ராட்சத்தில் மாதிரி இங்கே தாமரை விதை விசேஷம் சொல்லுவாள். அந்த அக்ஷய பாத்தில் அம்பாளுக்கு தாமரை ரொம்ப விஷயம். அதனால தான் அம்பா கையில் பாருங்க தாமரை இருக்குது. அந்த தாமரை விதையை அவருக்கு சமர்ப்பணம் பண்ணுறது சிறப்புகள். ఓకే, చూశారు కదండి, ఇక్కడ తామర పువ్వు ఉండదు కదా, అమ్మవారు పుట్టిందే తామర పువ్వులో కాబట్టి ఆ సీడ్స్తో అర్చన చేసినా అభిషేకం చేసినా చాలా మంచిది అని అంటున్నారు. అదే కాకుండా రోజు అమ్మవారికి తామర పువ్వు అయితే డెఫినెట్గా అక్కడ పెట్టి పూజ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ అని కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది చూస్తున్నాం కదా, క్రౌడ్ అయితే కూడా చాలానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో ఈ తమిళనాడు కాంచీపురం రాజకుబేర స్వామి టెంపుల్కి రావడం అయితే కూడా జరుగుతుంది. தேங்காய் மாலை நமது ஆலயத்தில் மிக சிறப்புகள். உச்சிஷ்ட கணபதி 32 அவதாரத்தில் 8வது அவதாரமாக அமர்ந்திருக்கார்.
ஸ்ரீ நீலவாணி அம்பாளை இடப்புறம் வந்து காட்சி தர லக்ஷ்மி, துர்கை, சரஸ்வதி 3 தெய்வங்களும் உள்ளடக்கிய தெய்வம் ஸ்ரீ நீலவாணி. தேர்தல் தடையாகட்டும், தேர்வு தடையாகட்டும், வாழ்க்கையில தடையாக எவ்விதமான தடைகள் இருந்தாலும் தடைகள் அனைத்தும் அகன்ற தெய்வமாக அமர்ந்திருக்கு. ஸோ இங்கே தேங்காய் மாலை சாத்தினா மணமாலை விழுன்றது ஒரு ஐதீகம். ஸோ இங்கே கணபதிக்கு பூஜை ரொம்ப விசேஷம் என்று சொல்லுவாள். ஸோ தேங்காய் மாலை சமர்ப்பணம் நமது உச்சிஷ்ட கணபதிக்கு மிக சிறப்பு. చూస్తున్నారు కదండి, ఉచ్చిష్ట గణపతికి మామూలుగా పులహారాలు మాలలు వేయడం చూసాం. కానీ ఈ టెంకాయ మాల వేయడం వల్ల ఏంటంటే మనకు అనుకున్న కోరికలు మనసులో ఏదైతే ఉంటుందో అది తీరిన తర్వాత మళ్ళీ అయితే కూడా వస్తున్నారు. ఒకసారి స్వామివారికి ఇచ్చి అర్చన చేయమని అయితే అడుగుతాం. செல்வ முருகர்னாலே நம்ம எல்லாரும் பார்த்துருப்போம், வெயிலோட கொடியோட இருப்பார். நம்ம முருகர் பார்த்தீங்கன்னா பணப்பை ஏந்திருக்கார். உலகத்தில் பணமூட்டை ஏந்திய முருகப்பெருமான் நமது ஆலயத்தில் அமர்ந்திருக்கார். திருச்செந்தூர் முக பாவன வடிவில் வர மக்களுக்கு வளர்ச்சியை கொடுத்துட்டு இருக்கார். செய்யும் தொழில் மற்றும் வியாபாரத்தில் பெரும் வளர்ச்சி அடைவதற்கான அதிபதியாக அமர்ந்திருக்கார். ஸோ திருச்செந்தூர் முக பாவன வடிவில் உங்களுடைய வேண்டுதலை இந்த பிரிஞ்சி இலையில எழுதி பிரார்த்தனை பெட்டியில் போடுறது மிக சிறப்புகள். ஸோ இங்கே முருகருக்கு செவ்வாய் உரையில் மதியம் 1 மணிலேருந்து 2 மணிக்கு எவ்ரி டியூஸ்டே ఆఫ్టర్నూన్ 1 o'clock to 2 o'clock వెరీ స్పెషల్ అభిషేకం ఫర్ సెల్వం. ఓకే, మురుగుడు స్వామిని మనం చాలా చోట్ల చూస్తుంటాం, కానీ డబ్బులు మూట పెట్టుకునే మురుగుడు స్వామిని ఎక్కడా చూసుండరు. ఈ ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం అయితే ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ మురుగుడు స్వామి మూట ఎందుకు పెట్టుకున్నారు అని అంటే మన పాపాలన్నీ ఆయన తీసుకొని ఆయన పుణ్యమంతా మనకిస్తారు అని చెప్పడానికి ఇక్కడైతే ఉండదంట. ఇక్కడ ఈ టెంపుల్లోనే ఉంటుంది, ఇంకెక్కడ పోయినా కూడా ఉండదు అని చెప్తున్నారు. ప్రత్యేకంగా మంగళవారం రోజు 1 గంటకి 2 గంటలకి అంటే 1 o'clock 2 o'clock ఇక్కడ స్పెషల్ పూజలు కూడా జరుగుతుంది. అదే కాకుండా బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఆ బిర్యానీ ఆకు మీద మనం ఏదైతే మనసులో కోరికలు కోరుకొనేసి అక్కడ ఉండి ఉంటుంది, ఆ ఉండిలో వేసిన తర్వాత ఆ ఆకులన్నీ తీసుకొని ఆ అభిషేకం అర్చన అయితే చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఏదైతే మనం ఆకు మీద రాసింటామో పలానా కోరిక మాకు తీరితే మళ్ళీ వస్తాము అని చెప్పేసి ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ రావడం, ఖచ్చితంగా దర్శనం చేసుకోవడం వెళ్తూ ఉంటారు. ఈ ఆలయానికి రావడం వల్ల ఏమవుతుందంటే నిజంగా వాళ్ళకి లైఫ్లో అనుకోని విజయాలు అయితే సాధిస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. அடுத்ததாக மிக விசேஷங்கள் நமது ஆலயத்தில் பார்த்தீங்க அப்படின்னா குபேரருடைய நவநிதி படிகள் நமது ஆலயத்தில் மிக சிறப்பு. ஒவ்வொரு படியிலும் எந்திரங்கள் வேறால் கிரகநிலை அமைப்பில் பிரதிஷ்டை பண்ணியிருக்காங்க. கிரகங்கள் தான் நம்மளை ஆட்டி படைக்கும். அந்த கிரகங்களே நமக்கு சாதகமாக மாறதுக்கான படி என்று சொல்லப்படும் நவநிதி படியானது நமது ஆலயத்தில் சிறப்பு. எவ்ரி Thursday is a special day in this temple for making the Padi Puja here. The stages of inside one step we are seeing the Endram and this way. So again blessing from this Raja Kubera. And now இப்போ வந்து பார்த்தீங்கன்னா சுவாமிக்கு வந்து படி பூஜையானது இன்னும் சற்று நேரத்தில் நடக்கும். ஸோ படி பூஜை ஆலயத்தில் ரொம்ப விசேஷம். வருடத்துக்கு ஒரு முறை மட்டும்தான் భక్తులు ఏరத்துக்கு అనుమతి. మనం చూస్తున్నాం కదా, కుబేర స్వామికి 9 మెట్లు ఉన్నాయి. నవనిధి పూజ అనేది ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ 9 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 9 స్టెప్స్ కూడా ఒక్కొక్క కలశం అది పెట్టడం కూడా జరిగింది. మామూలుగా పసుపు కుంకుమ పెడతాం మన కలశానికి, కానీ ఇక్కడ మాత్రం పసుపుతో పాటు ఆ స్వామికి ఇష్టమైన గ్రీన్ కలర్ కుంకుమ అయితే పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి ఎవరైనా కూడా సరే, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్స్, రియల్ ఎస్టేట్, డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. ఈ పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆఫర్లు కానీ లేకుంటే తిరిగి కోల్పోయిన డబ్బులు కూడా వాళ్ళైతే పొందుతున్నారనమాట. ఒక్కసారి ఈ పూజ చేసుకున్న వెంటనే దర్శనం అయితే కంపల్సరీ చేసుకోవాలి. ముఖ్యంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ స్టెప్స్ పై నుంచి భక్తులు అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఓన్లీ ఇయర్స్లీ ఒక్కసారి మాత్రమే జరుగుతుంటుంది. మిగతాటప్పుడంతా ఇక్కడ క్యూ ఉంది కదా, ఈ క్యూ లైన్ మాత్రం ఈ పూజ పడికెట్ల పై నుంచి చేసుకొని ఆ స్టెప్స్ పైన ఎక్కి వెళ్ళాలంటే మాత్రం ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఒకసారి చెప్తాను మీకు. 5:30 స్వామి సిద్ధర్ పూజ చేయరు. ఈవినింగ్ 6:30 is స్వామి మేకింగ్ ద పూజ. బ్రహ్మ ముహూర్తం ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫర్ 6:30 is the కుబేర ఓరే. ఓకే దానికనేసి ఢిల్లీ సార్, ఇక్కడ మెయిన్లీ ఏంజల్ నంబర్ అనేది ఇక్కడ చాలా మంది ఫాలో అవుతున్నారు. కుబేరస్ నంబర్ is the year they can showing the 8 for Ashtadik Balagan 8 and say and 6 Kubera is knowing the sea of அவர் வந்து பார்த்தீங்கன்னா 6 அடி அம்ச நாயகனாக அபயமுத்திரையோட அக்ஷய பாத்திரை ஏந்தி திருப்பதியை நோக்கி அமர்ந்திருக்கார். பெருமாளுக்கே கடன் கொடுத்தவர் ராஜகுபேர சொல்லு. இங்கேருந்து நேராக பார்த்தா திருப்பதி. எவ்ரி Thursday and பௌர்ணமி is very special. Paurnami you can tomorrow is Chitra Paurnami. Paurnami is very special. You can say about the Paurnami. Paurnami 9 Paurnami attend means the business will be improvement, financial improvement and the health and wealth and prosperities will be gained. Paurnami will be attend.
May 1 is the Paurnami, tomorrow is Chitra Paurnami, and May 13 again, May 30 Paurnami is available. Paurnami is very special in this time. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా Pratyeka Puja and evening 6 o'clock the Arati Puja for Rajaguru.